1950 జనవరి 10 నుండి 27 వరకు స్వస్థత కూటాలు జరుగుతున్నాయి. ఎంతోమంది విశ్వాసులు స్వస్థత పొందుకున్నారు. కానీ దీన్ని చూసిన కొంతమంది బాప్టిస్ట్ బోధకులు దేవుడు ఒక మనిషి ద్వారా ఎవరిని స్వస్థపరచడు అనే అంశంపై డిబేట్కి పిలిచారు. దీని విషయమై సహోదరుడు బ్రహ్నాం డిబేట్ను తిరస్కరించాడు. ఎందుకంటే క్రైస్తవుల మధ్య అసమ్మతిని చూపించుటకు అపవాది ప్రయత్నిస్తున్నాడు అనే కారణాలను బట్టే. కానీ కొంతమంది వాదనల తర్వాత సహోదరుడు ఎఫ్ఎఫ్ బోస్వర్త్ను వెళ్ళమని, కానీ వారితో వాదించవద్దని చెప్పాడు. తర్వాత రోజు పత్రికలో మతపరమైన బొచ్చు ఎగరబోతుందని వ్రాశారు. దీన్ని ఉద్దేశించే డిబేట్ని సహోదరుడు బ్రహ్నాం తిరస్కరించాడు. ఇరుపక్షాలు డిబేట్లో పాల్గొన్నారు. ఎఫ్ఎఫ్ బోస్వర్త్ యెహోవా నామము యేసుకు వర్తిస్తుందా అని దైవిక స్వస్థత విశ్వసించని బాప్టిస్ట్ బోధకులను ప్రశ్నించాడు. దీనికి వారు సమాధానం చెప్పలేదు. ఎందుకంటే యెహోవా రాఫా అనే నామము యేసుకు వర్తిస్తుంది కాబట్టి. కాదని చెప్తే దైవిక స్వస్థతను ఒప్పుకున్నట్లే. సమాధానం చెప్పకుండా వాదనలు పెరిగాయి. ముఖ్య విమర్శకుడైన రెవరెండ్ బెస్ట్ను వేదికపైకి పిలిచాడు. ఆయన వేదికపైకి రాలేదు. అప్పుడు విమర్శకులు ఆ దైవిక స్వస్థత సేవకుడు వచ్చి నిరూపించమన్నారు. దానికి సమాధానంగా దేవుడే స్వస్థపరచువాడని బోస్వర్త్ సహోదరుడు చెప్పాడు. కానీ వాదన ఆగలేదు. చివరకు సహోదరుడు బ్రహ్నాం గారిని వేదికపైకి పిలిచారు. ఈ బాప్టిస్టు సేవకులు చర్చిని డాక్యుమెంట్ చేయడానికి డక్లస్ స్టూడియో నుండి కిప్పర్మేన్ అనే ఫోటోగ్రాఫర్ను నియమించుకున్నారు. ఈయన బెదిరించినట్లు పోజులిచ్చినప్పుడు ఫోటోలు తీసేవాడు. కానీ మన కాపీ పేస్ట్ సహోదరులకు ఇది తెలియదు కదా. సహోదరుడు బ్రహ్నాం వేదికపై నుండి నేను ఎవరిని స్వస్థపరచలేను, కానీ నేను పుట్టినప్పటి నుండి ఒక వెలుగు నన్ను వెంబడిస్తున్నదని చెప్పాడు. ఉద్యోగంతో ఈ మాటలు పలికినప్పుడు ఫోటోలు తీయబడ్డాయి. కాపీ పేస్ట్ సహోదరులారా, బ్రహ్నాం గారు ఫోటోలు తీయమని ఫోటోగ్రాఫర్ని నియమించుకోలేదు. కాపీ పేస్ట్ సహోదరులు సేకరించి చెప్పినది పుస్తకంపై కవర్ పేజీగా వాడడం కోసం బ్రహ్నాం ఈ ఫోటోని కాపీరైట్ కోసం డక్లస్ స్టూడియోకి పంపించాడు అని అన్నారు. కానీ వాస్తవానికి ఫోటోలు తీసిన తర్వాత కిప్పర్మేన్ చాలా ఫోటోలు తీశాడు. చివరికి ముద్రణ తర్వాత ఈ ఫోటోని ఈయనే తీసుకుని వచ్చి ఇచ్చారు. కానీ కాపీ పేస్ట్ సహోదరులు ఫ్లడ్ లైట్ లైటింగ్ నెగిటివ్ని స్ట్రైక్ చేసినప్పుడు బ్రహ్నాం తలపై ఉన్న వెలుగు వంటి ఫోటో వస్తుందని అన్నారు. కానీ ఆ రోజు తీసిన ఈ ఫోటోలు ఎందుకు అలా కనిపించలేదు? కిప్పర్మేన్ ఈ ఫోటోని 5 సార్లు తీశాడు. మిగతా ఫోటోలో ఎందుకు కనిపించలేదు? కాపీ పేస్ట్ సహోదరులకు తెలియని మరో విషయం, తీసిన ఫోటోను పరిశీలించమన్నది గార్డెన్ లిండ్సే. ఎందుకంటే ఈ ఫోటోలో ఉన్న వెలుగు ఎవరైనా అమర్చారా, లేదా ఏదైనా డబుల్ ఎక్స్పోజ్ జరిగి వెలుగు కనిపించిందా పరిశీలించమని జార్జ్ జే లాసీకి ఇచ్చారు. మన కాపీ పేస్ట్ సహోదరుల్లో చెప్పినది సహోదరు జే లాసీ ఎఫ్బిఏకి హెడ్గా పనిచేశారని బ్రహ్నాం గారు చెప్పారని అన్నారు. కానీ లాసీ ఎఫ్బిఏలో పనిచేయలేదన్నారు. లాసీ వాస్తవానికి ది అమెరికన్ సొసైటీ ఆఫ్ కొసెండ్ డాక్యుమెంట్ ఎగ్జామినర్గా పనిచేశాడు. 1956 నుండి 1960 మధ్య కాలంలో ప్రెసిడెంట్గా నియమించుకున్నారు. కానీ ఫోటో తీసింది 1950. దీనికి ముందు ఈయన లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో, అలానే ఫార్సియోనిక్ సైన్స్, జనరల్ క్రిమినలిస్ట్ అండ్ బ్యాలిస్టిక్ ఎక్స్పర్ట్గా కూడా పనిచేశాడు. లాసీను యునైటెడ్ స్టేట్స్ ఎఫ్బిఐ తరచుగా క్రిమినలిస్ట్ అండ్ బ్యాలిస్టిక్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ కోసం నియమించుకునేవారు. దీన్ని ఉద్దేశించే సహోదరు బ్రహ్నాం ఎఫ్బిఐ హెడ్ ఆన్ ఫింగర్ ప్రింట్స్ అని చెప్పాడు. ఫింగర్ ప్రింట్స్ అంటే వేలి ముద్రలో పరిశీలించేవాడు. ఎందుకంటే లాసీ క్రిమినలిస్ట్ అండ్ బ్యాలిస్టిక్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాడు కాబట్టి. దానిని మీరు ఎఫ్బిఐ హెడ్ అని మన కాపీ పేస్ట్ సహోదరులు దానిని అబద్ధంగా మార్చి సహోదరు బ్రహ్నాం లాసీని ఎఫ్బిఐ హెడ్ అని చెప్పారని అబద్ధం కల్పించారు. కాపీ పేస్ట్ సహోదరులారా, మీరు కంటెంట్ని సేకరించి ఈయన నుండే కదా ఎఫ్బిఐ డాక్యుమెంట్ రిలీజ్ చేసిందని ఫేక్ డాక్యుమెంట్స్ చూపిస్తున్నాడు. మీ నెక్స్ట్ వీడియోకు ఉపయోగపడుతుంది, చూడండి. కాపీ పేస్ట్ సహోదరులారా, ఎందుకు మీరు సగం మాత్రమే చూపిస్తారు? అంటే క్రైస్తవ సహోదరులు పరిశీలిస్తే నిజం తెలుస్తుందనే కదా. కాపీ పేస్ట్ సహోదరులు చెప్పింది లాసీ ఫ్లడ్ లైటింగ్ నెగిటివ్కి స్ట్రైక్ అయి ఈ వెలుగు వచ్చిందని లాసీ ఒపీనియన్ని మాత్రమే చూపించారు. కానీ లాసీ ఇచ్చిన మిగతా ఎగ్జామినేషన్ రిపోర్ట్ ఎందుకు చూపించలేదు? లాసీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే
ఎవరైనా వెలుగు అమర్చారా లేదా ఫోటోను ఎడిట్ చేసినప్పుడు ఈ వలయ ఆకారంలో ఉన్న వెలుగు సహోదరుడు బ్రహ్నం తలపై ఏర్పడిందా అని పరిశీలించమన్నారు. కానీ కాపీ పేస్ట్ సహోదరులారా, మీరు పరిశీలించరు. కానీ పరిశీలించిన లాసీ ఎగ్జామినేషన్ రిపోర్టు ఎందుకు చూపించలేదు? లాసీ పరిశీలించిన దాని ప్రకారం ఏదైనా రసాయన ప్రభావం ద్వారా ఈ వెలుగు రీటచ్డ్ అంటే ఫోటో కడిగినప్పుడు ఏర్పడలేదని, డబుల్ ఎక్స్పోజ్ అయ్యి నెగిటివ్ తాగలేదని, ముద్రణ చేసినప్పుడు గాని ఇతర ఎటువంటి వాటి ద్వారా లైట్ ఈ వెలుగు ఏర్పడినట్లు కనుగొనబడలేదన్నారు. లాసీ ఒపీనియన్ ప్రకారంగా సహోదరుడు బ్రహ్నం తల మీదుగా ఉన్న వెలుగు కెమెరా నెగిటివ్ ని స్ట్రైక్ చేసి ఏర్పడిందన్నారు. కానీ లాసీ పరిశీలించిన దాని ప్రకారం రీటచ్డ్ ఫోటోను కడిగినప్పుడు ఏర్పడలేదు. ఏదైనా రసాయనిక క్రియ ప్రభావం ద్వారా ఏర్పడలేదని, డబుల్ ఎక్స్పోజ్డ్ నెగిటివ్ ద్వారా కాదని, ముద్రణ చేసినప్పుడు కాదని, ఇతర ఎటువంటి వాటి ద్వారా ఈ వెలుగు ఏర్పడినట్లు కనుగొనబడలేదని అన్నారు. లాసీ ఒపీనియన్ ప్రకారంగా సహోదరుడు బ్రహ్నం తల మీదుగా ఉన్న వెలుగు కెమెరా నెగిటివ్ ని స్ట్రైక్ చేసి ఏర్పడింది అని అన్నారు. ఒకవేళ ఫ్లడ్ లైట్ ద్వారా ఈ వెలుగు ఏర్పడితే లాసీ ఈ వెలుగు ఫ్లడ్ లైట్ ద్వారా ఏర్పడిందని రిపోర్ట్లో రాయలేడా? కానీ మీరు చెప్పింది లాసీ ఫ్లడ్ లైట్ ద్వారా వెలుగు ఏర్పడిందని అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు ఎవరు అబద్ధికులు, ఎవరు దొంగలు? మన కాపీ పేస్ట్ సోదరులు వేసిన ప్రశ్న, మిగతా ఫోటోలో కనిపించలేదు కానీ ప్రసంగించినప్పుడే ఎందుకు కనిపించింది అని అన్నారు. ఈ ఫోటోలు పరిశీలించండి. అలాగే కాపీ పేస్ట్ సోదరుల వాక్యం చదివి దానిని పరిశోధించండి. దేవుని సన్నిధిలో ఆయన కనిపించకుండా మరి ఎక్కడ ఆయన ఉంటాడు చెప్పండి. లాసీ పరిశీలించిన తర్వాత సహోదరుడు బ్రహ్నం గారికి ఇవ్వకుండా ఇంకెవరికి ఇస్తాడు? వాషింగ్టన్ రిలీజియస్ హాల్కి పిలవకుండా ఒక దేశ శాఖకు చెందిన వ్యక్తి మరి ఎక్కడ ఆ ఫోటోని ఇస్తాడు? కాపీ పేస్ట్ సహోదరులారా, మీరు ఈ ఫోటోని వ్యాపారంగా కూడా మార్చుకున్నారని అన్నారు. లాసీ ఈ ఫోటో ద్వారా డబ్బులు వస్తాయని అన్నప్పుడు సహోదరుడు బ్రహ్నం క్రింద చెప్పిన మాటలు ఎందుకు మీరు చూపించలేదు? ఈ ఫోటోపై డగ్లస్ స్టూడియోకి కాపీరైట్స్ పొందుకున్నాయని, డగ్లస్ స్టూడియో నుండి పర్మిషన్ తీసుకుని పుస్తకంపై ప్రింట్ చేయించానని, ఈ ఫోటో నాకు చెందినది కాదని, ₹1 కూడా వ్యాపారంగా వాడుకోలేదని బ్రదర్ బ్రహ్నం అన్నారు. కాపీ పేస్ట్ సహోదరులు వాళ్లకు అనుకూలమైనది తీసుకుని మిగతా మాటలన్నిటినీ వదిలేస్తారు. కాపీ పేస్ట్ సహోదరులు వేసిన ప్రశ్న, పాత నిబంధనలో అగ్నిస్తంభం అందరికీ కనిపించింది. ఈ అతీతమైన అగ్నిస్తంభము కెమెరాకు మాత్రమే ఎందుకు కనిపించింది? సహోదరులారా, నిర్గమకాండం 23:20 వచనం, నీకు ముందుగా నా దూతను పంపుదును. నిర్గమకాండం 13:21-22, వాణ్ణి నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోనూ అగ్నిస్తంభంలోనూ ఉండి వాణ్ణి ముందుగా నడుచుచూ వచ్చాను. కాపీ పేస్ట్ సహోదరులారా, ఆ అగ్నిస్తంభం మేఘస్తంభం ఎవరో పరిశోధించి చెప్పండి. కొత్త నిబంధనలో అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి బయట ఉన్న వారికి ఎందుకు కనిపించలేదు? పౌలు దమస్క మార్గంలో కలుసుకున్నది ఆ వెలుగే కదా. పౌలుకు మాత్రమే కనిపించింది, మిగతా వాళ్లకు ఎందుకు కనిపించలేదు? ఎందుకు వినిపించలేదు? కాపీ పేస్ట్ సహోదరులారా, దీనికి సమాధానం చెప్పండి. సహోదరులకు నా విన్నపం, సోషల్ మీడియాలో ఉన్న కొంత అబద్ధికులను గమనించండి. వారు వాక్యం చెప్పినప్పుడు బైబిల్లో పరిశీలించండి. నేను చెప్పినది కూడా పరిశీలించండి. సత్యమును కనుగొనండి. కొంతమంది నిజమైన దానిని కూడా అబద్ధంగా చెప్తున్నారు.